హాయ్ ఫ్రెండ్స్, నేను మనచ్చంబటి కుర్రాడిని. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి ఫ్రెండ్స్. కార్తీక పౌర్ణమి అంటే కేవలం పండగ కాదు, ఇది మన సంస్కృతి ప్రతిరూపం. వీధిలో దీపాలతో, గుడిలో గంటలతో, ప్రతి ఇంటి గడప మీద ప్రకాశించే ఆ కాంతులు, ఇవే మన పండగ సౌందర్యం. ఈరోజు మన అచ్చమ్మపేట అంతా ఉత్సాహంతో ఉరకలేస్తుంది. చలో మన స్టోరీలోకి వెళ్దాం. త్రిపురాసురులు అనే ముగ్గురు రాక్షసులు బ్రహ్మదేవుని వలన శివుడిని వధించడానికి అజేయత అనే వరం పొందారు. వారు త్రిపురాలు అనే 3 నగరాలను నిర్మించి దేవతలను బాధించసాగారు. ఈ సమయంలో శివుడు, విష్ణువు సహాయంతో ఈ ముగ్గురు రాక్షసులను నాశనం చేశారు. శివుడు 3 నగరాలను ఒకే బాణంతో భస్మం చేశాడు. ఈ సంఘటన కార్తీక పౌర్ణమి రోజున జరిగినదని చెబుతారు. అందుకే ఈ రోజున శివుని పూజ ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంటుంది. ఇక మరొక పురాణ కథ ప్రకారం గంగా నది ఈ రోజున భూమికి దిగి వచ్చింది. కార్తీక పౌర్ణమి రోజున నదుల్లో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని విశ్వసిస్తారు. విష్ణువును కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేకంగా పూజిస్తారు. సత్యనారాయణ వ్రతం చేయడం ద్వారా సకల సౌభాగ్యాలు లభిస్తాయని నమ్మకం ఉంది. శ్రీకృష్ణుడు తులసి అవతారంగా శ్రీ వృందావనేశ్వరుడు అని పిలువబడతారు. కావున తులసి మొక్క చుట్టూ దీపాలు వెలిగిస్తే మంచిది. ప్రతిరోజు వెలిగించే దీపాన్ని ప్రతినిధి చేస్తూ 365 ఒత్తుల దీపం వెలిగించడం ద్వారా సంవత్సరంలో వచ్చిన పాపాల విమోచనం జరుగుతుందని భావిస్తారు. మీరు కనీసం ఇలా చేయండి. మీకోసం ఒక దీపం వెలిగించండి, మరొకటి మీకు ఇష్టమైన వారి కోసం వెలిగించండి. మీకు తెలిసిన స్టోరీ ఉంటే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కాసేపు మన గుళ్ళో ఏమేమి జరిగాయో చూసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మనచ్చమ్మపేట కుర్రోడు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు మనచ్చంపేట కుర్రోడు సైనింగ్ ఆఫ్.